హలో అందరికీ. చికెన్ ఫ్రైలో మనకి చాలా రెసిపీస్ ఉంటాయి కదా. ఈ వీడియోలో నేను మీతోటి ఒక రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకోండి. దాని తర్వాత చికెన్ మునిగేంత వరకు దాంట్లో వాటర్ని పోసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకే కొంచెం ఉప్పు అలాగే పసుపుని వేసి చికెన్ని బాగా ఉడికించుకోండి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇక్కడ పీస్ ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి నేను ఒక ఫోక్ స్పూన్ యూస్ చేసి టెస్ట్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని దించుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకును యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అండ్ కొంచెం పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత సింపుల్గా అయితే ఉందో తినడానికి అంతకంటే ఎక్కువ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదండి, మన ఛానల్లో ఇంకొక చికెన్ ఫ్రై రెసిపీ కూడా ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా దాన్ని కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.